నమస్తే పక్కా హైదరాబాద్కి స్వాగతం. నేను రాజేంద్ర. డీటెయిల్స్ చూస్తే జెండా పండుగకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే 30 నెలల జెండాలు సిద్ధమయ్యాయి. స్కూళ్లు, ఆఫీసులు ఎక్కడ చూసినా జాతీయ జెండాలతో ప్రతి భారతీయుల్లోనూ జాతీయ భావం ఉప్పొంగుతుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నగరం సిద్ధమైపోతోంది. రానున్న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో జెండాల తయారీ జోరుగా సాగుతోంది. కొంతమంది ఆర్డర్లు ఇచ్చి జెండాలను తయారు చేయించుకుంటున్నారు. మరికొంతమంది నేరుగా తయారీ కేంద్రం దగ్గరికే వచ్చి జెండాలు కొనుగోలు చేస్తుండటంతో రద్దీ నెలకొంది. ఇక్కడ జెండాలను తయారు చేసి నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తారు. డిమాండ్ కు సరిపడా సప్లై చేయడానికి అనుగుణంగా జెండాలను ముందే తయారు చేసి పెట్టుకుంటామని నిర్వాహకులు చెబుతున్నారు. జాతీయ జెండాను ప్రతి భారతీయుడు త్యాగానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే జెండాను తన ఎదపై ధరించడమే కాకుండా స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు జాతీయ జెండాను ఎగరేసి దేశభక్తిని చాటుకుంటారు. ఎల్లుండి స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ఇప్పటికే నగరంలో జెండాల తయారీలు జోరందుకున్నాయి. జాతీయ జెండా పొడవు, వెడల్పు 3:2 నిష్పత్తిలో ఉంటుంది. జెండాలోని 3 రంగులు 3 భావాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. కాషాయ రంగు త్యాగానికి, తెలుపు రంగు శాంతికి, ఆకుపచ్చ రంగు దేశ అభివృద్ధికి, అలాగే సస్యశ్యామలత్వానికి ప్రతీకగా భావిస్తారు. జెండాను సాటిన్ క్లాత్ తో తయారు చేస్తారు. దీనిని సూరత్ నుండి దిగుమతి చేసుకుంటారు. సాటిన్ క్లాత్ పైన జెండా రూపాన్ని ముద్రించి దాని ఒక్కొక్క జెండా కింద మిషన్ల ద్వారా కట్ చేస్తారు. ఇలా తయారు చేసిన జెండాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సప్లై చేస్తారు. భారతీయుల పోరాట ప్రతిమకు, త్యాగానికి ప్రతీక జాతీయ జెండా. అయితే ప్రతిసారి స్వతంత్ర దినోత్సవం అయినా, గణతంత్ర దినోత్సవం అయినా ఎక్కడ చూసినా జాతీయ జెండాలు రెపరెపలాడుతూ ఉంటాయి. అంటే ఇండ్ల పైన, పాఠశాలల్లో, ఆఫీసులలో, చివరికి ప్రతి భారతీయ పౌరుని ఎదపైన కూడా జాతీయ జెండాను ధరిస్తారు. అయితే భరతమాత బానిస సంఖ్యలు తెగిన రోజు కాబట్టి స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతి భారతీయుడు కూడా ఎంతో భావోద్వేగంతో, ఎంతో దేశభక్తితో జరుపుకుంటారు. స్వతంత్ర దినోత్సవం రానున్న నేపథ్యంలో జాతీయ జెండాల తయారీ వడివడిగా సాగుతుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఒక జాతీయ జెండాలు తయారు చేసే కేంద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాము మనము విజువల్స్ లో జెండాల తయారీ జరుగుతుంది. అయితే ఈ జెండాను సాటిన్ క్లాత్ పైన ప్రింట్ చేస్తారు. అయితే సాటిన్ క్లాత్ ని సూరత్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్తున్నారు. ఇంపోర్ట్ చేసుకున్న ఆ క్లాత్ పైన జెండా రంగులను ముద్రించి దాన్ని ఇలా జెండాలుగా కట్ చేస్తారు. అయితే జెండాలో ఉన్న 3 రంగులు అయితే ఒక కాషాయ రంగు వచ్చేసి మనకి త్యాగానికి ప్రతీక, తెలుపు రంగు శాంతికి ప్రతీక, ఇక ఆకుపచ్చ రంగు దేశం యొక్క అభివృద్ధికి, సస్యశ్యామలత్వానికి ప్రతీక. ఇలా ప్రతి భావం కూడా జెండాలో ఇమిడేలా జాతీయ జెండాను తయారు చేశారు. అయితే ప్రాంతాన్ని బట్టి వివిధ పండుగలు జరుపుకుంటున్నప్పటికీ కూడా ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా, ఎంతో ఆనందంగా ప్రతి ఒక్క భారతీయుడు జరుపుకునే పండుగ ఈ స్వతంత్ర దినోత్సవం కావచ్చు, గణతంత్ర దినోత్సవం కావచ్చు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో అయితే జాతీయ జెండాల తయారీ వడివడిగా సాగుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HMTV హైదరాబాద్. స్వాతంత్ర దినోత్సవానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. జెండా పండుగను పిల్లలు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. స్కూల్లో ఆటల పోటీలు, పాటల పోటీలు, వివిధ రకాల నృత్యాలతో ఇండిపెండెన్స్ డే రోజు విద్యార్థులు అలరిస్తుంటారు. కృష్ణాష్టమి రోజు కృష్ణుడి వేషం వేసినట్టే 15 ఆగస్టు నాడు స్వాతంత్రం రావడానికి కారకులైన మహనీయుల వేషధారణ, దుస్తులు ధరించి ఆయా పాఠశాలలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటారు. స్వాతంత్ర దినోత్సవం రోజు పిల్లలు ధరించాల్సిన దుస్తులు ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం అంటే ముఖ్యంగా పిల్లలు ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. ఎందుకంటే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డేల పేరుతో పాఠశాలల్లో డాన్స్ ప్రోగ్రామ్స్, నాటకాలు, ఇతర ఈవెంట్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలోనే పిల్లలు స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన మహనీయుల వేషధారణ చేసి అభినయాలు ప్రదర్శిస్తూ ఉంటారు. తమ డ్రెస్సింగ్ స్టైల్ తో వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటారు. ఇక ఆగస్టు 15కి మరో 2 రోజులే ఉండడంతో స్పెషల్ గా నిలిచేందుకు కావలసిన బట్టల కోసం పిల్లలు వారి తల్లిదండ్రులతో మార్కెట్ దారి పడుతున్నారు. నిర్వాహకులు సైతం మహనీయుల రూపురేఖలతో దుస్తులు తయారు చేసి అమ్ముతున్నారు. భారతమాత, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, అల్లూరి సీతారామరాజు, నెహ్రూ లాంటి మహనీయుల దుస్తులు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి.
ఇక్కడ అంతా ఫ్రీడమ్ ఫైటర్ డ్రెస్సెస్ ఉన్నాయండి. ఇంకా లేడీస్కి తిరంగా ఫ్రాక్స్, ఇంకా మహాత్మా గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇవి అన్నీ ఇండిపెండెంట్ డ్రెస్సెస్ మా దగ్గర ఎవ్రీ ఇయర్ దొరుకుతుంది. అన్ని సైజు ఉంటాయి మేడం. మీకు 4 years నుంచి మా దగ్గర 10 to 12 years వరకు ఉంటాయండి. ఎవ్రీ ఇయర్ మేము అమ్ముతాం. ఇండిపెండెన్స్ డే రోజు మహనీయుల త్యాగాలకు ప్రతీకగా జాతీయ జెండాను ఎగరేసి వారిని స్మరించుకోవడం పిల్లల్లో దేశభక్తిని పెంపొందిస్తుందని ఉపాధ్యాయులు చెబుతూ ఉంటారు. పాఠశాలల్లోనూ 15 ఆగస్టు రోజు దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల గురించి, వారు పడ్డ శ్రమను గురించి ఉపన్యాసాలు బోధిస్తూ ఉంటారు. భావాలను తొందరగా చిన్నారుల మెదడులోకి తీసుకెళ్లే వాటిల్లో నాటకాలు, డాన్సులు ఉంటాయి. ఇందులో భాగంగానే పిల్లలతో మహనీయుల వేషధారణలు ధరింపజేసి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందుకే తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేందుకు మహనీయుల గెటప్స్, కాస్ట్యూమ్స్ కొనిస్తూ ఉంటారు. ఈ ఇండిపెండెన్స్ డేకి ఏంటంటే పిల్లలకి వాళ్ళకి నచ్చిన గెటప్ ఏదైనా వేసుకొని రమ్మని మేనేజ్మెంట్ చెప్పారు. అందుకు వీళ్ళకి మేము ఎంకరేజ్ చేస్తూ పిల్లలకి ఏంటంటే సుభాష్ చంద్రబోస్ కానీ లేదంటే లాల్ బహదూర్ శాస్త్రి, ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకుందామని ఫైనల్లీ సుభాష్ చంద్రబోస్ని చూస్ చేసుకున్నాము. ఆ గెటప్లో ఈ ఇండిపెండెన్స్ డేకి పంపించాలని అనుకుంటున్నాము. అందుకు తగ్గట్టుగా పిల్లలు కూడాను ప్రిపేర్ అవుతున్నారు. దీని మూలంగా ఏంటంటే పిల్లల్లో కొంచెం దేశభక్తి పెరగడం అయితేనేమి, లేదు అంటే అసలు ఇండియాకి ఎలా ఇండిపెండెన్స్ డే వచ్చింది, అసలు దీని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అని వాళ్ళకి కూడాను ఒక బలంగా ఉండి ముందు వాళ్ళు కూడా భవిష్యత్ తరాలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళని మనం ఇలా మోటివేట్ చేస్తే బాగుంటుందని ఒక పేరెంట్గా నేనైతే మోటివేట్ అయ్యి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. చిన్నారులకు అర్థమయ్యే విధంగా వారి గెటప్స్ లో తయారు చేసి మహనీయుల గొప్పతనాన్ని వారికి వివరించేందుకు ఈ గెటప్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయని తల్లిదండ్రులు, టీచర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు పాఠశాలల్లో జరుపుకునే పండుగల్లో స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం ఎంతో ప్రత్యేకమైనవి. అయితే ఆటల పోటీలలో పాల్గొని రకరకాల బహుమతులు గెలుచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా స్వాతంత్రం రావడానికి కారకులైన ఎంతో మంది మహనీయుల కాస్ట్యూమ్స్ ధరించి ఒక స్కిట్స్ రూపంలో ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించిన దుస్తులను ఇప్పుడే కొనుగోలు లాంటివి చేసుకుంటూ ఉన్నారు. అయితే తల్లిదండ్రులు కూడా ఎంతటి కాస్ట్యూమ్స్ అయినా కూడా పిల్లల్లో దేశభక్తి పెంపొందించడానికి ఇప్పటి నుండే ప్రోత్సాహం చేస్తూ మంచి మంచి కాస్ట్యూమ్స్ని అయితే కొనుగోలు చేస్తూ వారికి అయితే ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇలా దుస్తులు ధరించడం వల్ల నిజంగా పిల్లల్లో దేశభక్తి పెరుగుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ సతీష్ గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, HMTV. చెరువులు కనిపిస్తే చాలు అక్రమార్కులు తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. భూ కబ్జాదారులు దెబ్బకి చెరువులు చిక్కిపోతున్నాయి. జీహెచ్ఎంసీ, HMDA పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ చెరువు, ఎక్స్ వక్స్, దేవాదాయ శాఖ పార్కులు, ఇనాం భూములు కబ్జాదారుల చెరువులో బందీగా ఉన్నాయి. కబ్జాదారులు వారి నుంచి సర్కార్ భూములకు విముక్తి కల్పించడంతో పాటు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా నిరోధించడం కోసం హైడ్రాను కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. హైదరాబాద్ ఒకప్పుడు లేక్ సిటీగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులు తమ రూపురేఖల్ని కోల్పోయాయి. చెరువులను సంరక్షించేందుకు ప్రభుత్వం హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు బాస్ గా IPS అధికారి రంగనాథ్ని నియమించింది. బాధ్యతలు స్వీకరించాక ప్రజల నుంచి ఫిర్యాదులందిన మేరకు గ్రౌండ్ లెవెల్లో విచారణ జరిపి అక్రమమని తేలితే వాటిని నేలమట్టం చేస్తున్నారు. నగర వ్యాప్తంగా చెరువులు, కుంటలు కలిపితే 400 వరకు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అధికారుల సర్వేలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. భాగ్యనగరంలో ఉన్న చెరువుల్లో దాదాపు 60 నుంచి 80% కబ్జాకు గురైనట్టు తేలింది. ఇందుకు సంబంధించిన పూర్తి డేటాను NRSC ద్వారా సేకరించారు. ప్రస్తుతం దాదాపు 3500 మంది సిబ్బంది హైడ్రాకు అవసరమని గుర్తించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఏ చెరువు ఎంత మేరకు కబ్జాకు గురైందనే విషయాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కమిషనర్ రంగనాథ్ ప్రదర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ అండ్ ఈవెన్ అప్ టు ఓఆర్ఆర్ దాకా కూడా చూస్తే మోర్ దెన్ మనకి చిన్న పెద్ద అన్ని కలిపి హైదరాబాద్ లిమిట్స్ 185 చెరువులు ఉన్నాయి, 185 దాకా ఉన్నాయి జిహెచ్ఎంసీ లిమిట్స్ లో. అండ్ ఈవెన్ కుంటలు, చెరువులు ఇట్లాంటి అయితే కనుక దాదాపు మోర్ దెన్ 400 పైన అప్ టు ఓఆర్ఆర్ దాకా ఉన్నాయి మనకి. ఈ చెరువులు ఇవన్నింటినీ కూడా మనకి దీంట్లో బేసికల్ గా చెరువులు, పార్క్స్, ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ సెక్యూర్ చేయటము, లేఅవుట్స్ లో ఓపెన్ స్పేసెస్ ని సెక్యూర్ చేయటము, నాలాస్ ని కూడా సెక్యూర్ చేయటం, ఇవన్నీ కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి మనకి స్కోప్ ఆఫ్ వర్క్ లో ఉంటుంది అనమాట. సో బేసికల్ గా ఇప్పుడు లేక్స్ అనేది చాలా ప్రధానమైన అంశంగా తీసుకోవడం జరిగింది. రీజన్ ఎందుకంటే అది మనకి ఆఫ్ కోర్స్ ఈకో సిస్టమ్ మీద అండ్ అట్లానే మనకి ఫ్లడ్డింగ్, దీని రిలేటెడ్ ఇష్యూస్ అండ్ నెక్స్ట్ మన వాటర్ టేబుల్ లెవెల్స్, ఇట్లా అంత రకరకాలుగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్, దాంతో పాటు వచ్చినటువంటి
మన సివిక్ లైఫ్ని ఎలా డిస్టర్బ్ చేస్తుందో ఇవన్నిట్లో కూడా లేక్స్ అనేది ప్రధాన భూమిక చేస్తుంది కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ దీంట్లో దాదాపు మోర్ దెన్ మన దగ్గర ఇప్పుడు NRSC డేటా కూడా మీకు విల్ మేక్ ఏ ప్రెజెంటేషన్ PPT ద్వారా చూపిస్తాము. వాళ్ళు ఒక స్టడీ చేశారు 1979 నుంచి 2023 దాకా, అంటే ఒక 44 yearsలో ఎలా చెరువులు మొత్తం ష్రింక్ అయినాయి అనేది కూడా కొన్ని దాదాపు ఒక 50 పైన చెరువులు డేటా మన దగ్గర వాళ్ళు ఇచ్చింది. మా దగ్గర వీ హ్యావ్ ఏ బుక్ కాల్డ్ లైక్ దిస్ కంపెండియం ఆఫ్ లేక్స్ అని చెప్పి, ఇది కూడా ఒకటి మా దగ్గర కూడా ఈ డేటా ఉంది. సో లాట్ ఆఫ్ దీంట్లో కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఎవ్రీ లేక్ వైజ్. సో ఇది దీంట్లో కూడా మనకి చాలా డేటా ఉంది. సో వీటిలన్నింటిలో కూడా మనం చూసింది ఏంటంటే ప్రధానంగా చాలా చెరువులు 60% పైన ఎంక్రోచ్ అయినట్టు మన దగ్గర కనబడుతుంటుంది. చెరువుల కబ్జా గత 5 ఏళ్ల కాలంలోనే ఎక్కువగా జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. చెరువులను కాపాడకపోతే నగరంలో విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని రంగనాథ్ తెలిపారు. త్వరలోనే ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తామని, రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను పెంచుతామని అన్నారు. ప్రస్తుతం హైడ్రా తమ పనిని 3 ఫేజులుగా విభజించుకుంది. మొదటి ఫేజులో చెరువులో నిర్మాణాలు జరుగుతున్న వాటిని, రెండవ ఫేజులో ఆల్రెడీ నిర్మించినవి, మూడవ ఫేజులో మళ్లీ చెరువుల పూడికతీతగా విభజించుకున్నారు. చెరువులను కబ్జాల నుంచి కాపాడటంతో పాటు చైన్ లింక్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి గారు అండ్ అట్లానే ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఇదే అన్నమాట. రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది అది చాలా ఎండేంజర్డ్ హైదరాబాద్ గా ఉండకుండా ఈ కబ్జాలు, ఎంక్రోచ్మెంట్స్, ఇవన్నీ లేకులు, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు, నాలాలు అన్ని కబ్జాకు గురయ్యి మొత్తం ఇక్కడ సివిక్ లైఫ్ అంతా అతలాకుతలం కాకుండా ఉండకుండా ఉండటానికి ఒక అలా దానికోసం అని చెప్పి దాన్ని నివారించడానికి అని చెప్పేసి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కాన్స్టిట్యూట్ అవ్వబోతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ దాని లిమిట్స్ కూడా అప్ టు ఈ ORR దాకా ఉన్నటువంటి మొత్తం ఏరియా అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 2050 square kilometers ఇంక్లూడ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి GHMC లిమిట్స్ 650 square kilometers అయితే ఈ హైడ్రా ఏరియా విల్ బి ఆల్మోస్ట్ 3-4 ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. 2050 దాకా స్క్వేర్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అండ్ వీటిలన్నిటి వాటర్ బాడీస్, పార్క్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. అంటే వాటర్లో కొంతమంది రికార్డెడ్ గా అంటే ఫోర్జీ డాక్యుమెంట్స్ చేయటము, లేదా గ్రాప్ చేయటము, ల్యాండ్స్ ని గ్రాప్ చేసినప్పుడు వాళ్ళ మీద కేసెస్ అన్ని కూడా ఉంటుంది అనమాట. ఈ క్రిమినల్ ఆస్పెక్ట్ ని చెక్ చేయడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ విల్ బి హెడెడ్ బై ఒక ACP ర్యాంక్ ఆఫీసర్ ఉంటుంది. లాట్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ విల్ బి దేర్. అండ్ అట్లానే మేము హైడ్రా దీంట్లో కూడా ప్రపోజ్ చేసింది కూడా చాలా కింద ఎంక్వైరీ టీమ్స్ ని ఎక్కువ చేస్తున్నాం చేసి, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటవుతుంది. 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి ఉంది. హైడ్రా గొలుసుకట్టు చెరువులన్నీ పునరుద్ధరించనుంది. చెరువు FTL బఫర్ జోన్ లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయొద్దని రంగనాథ్ సూచిస్తున్నారు. చెరువులు, పార్కు స్థలాలు పరిరక్షించేందుకు కాలనీ సంఘాలను సంప్రదిస్తామని రంగనాథ్ తెలిపారు. అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కూడా చర్యలకు సిఫారసు చేయనున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు అక్రమ కట్టడాలపై హైడ్రాకు 50 కాల్స్ వస్తున్నాయి. బెదిరింపు కాల్స్ వచ్చినా అక్రమ కట్టడాల కూల్చివేతలో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు కమిషనర్ రంగనాథ్. చెరువుల పరిరక్షణే తమ ధ్యేయమని, అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా నిలబట్టం చేస్తామని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి స్థలం కొనుక్కునే ముందే వినియోగదారులు అది చెరువులో ఉందా లేదా అనేది చూసి కొనుక్కోవడం ఉత్తమమని అంటున్నారు. చెరువుల పరిరక్షణ కోసం HMTV ఒక అడుగు ముందుకేసింది. నగరంలో చెరువుల పరిరక్షణ కోసం చెరువు, గుండె చెరువు అనే పేరుతో HMTV వరుస కథనాలను ప్రసారం చేస్తోంది. చెరువుల రక్షణ కోసం తన వంతు బాధ్యతగా HMTV పనిచేస్తోంది. భారతదేశంలో అంతరించిపోతున్న జానపద కళలకు తిరిగి ప్రాణం పోసేందుకు పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో పరిచయమైన తర్వాత జానపదం, క్లాసిక్ అనే సాంప్రదాయ కళల మధ్య వచ్చిన వ్యత్యాసాన్ని పూరించేందుకు ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో లోకమంతన్ భాగ్యనగర్ 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు వారి సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. నవంబర్ 21 నుండి 24 వరకు జరిగే లోకమంతన్ కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమంగా దీన్ని నిర్వహించారు. దేశంలో పాశ్చాత్య సంస్కృతి పరిచయమైన తరువాత దేశంలోని వివిధ కళలు, సంప్రదాయాలు ఉన్న ప్రజల్ని భిన్న దృక్పథంతో చూడటం మొదలుపెట్టారు. దీంతో ఆయా సంస్కృతులు, కళలకు చెందిన ప్రజలు జనజీవన స్రవంతి నుంచి
దూరంగా బతకడం మొదలుపెట్టారు. వివిధ సంస్కృతులతో జీవిస్తున్న వారికి పాశ్చాత్య దేశాల వారు పెట్టుకున్న పేరు ఫోక్. అయితే ఫోక్ అంటే అనాగరికులు, జ్ఞానం లేని వారిగా పరిగణించేవారు. దీంతో జానపదులు, క్లాసిక్ మధ్య చాలా వ్యత్యాసం ఏర్పడింది. ఈ వ్యత్యాసాన్ని పూరించడానికి ఉద్దేశించిన కార్యక్రమమే లోక్ మంథన్. నవంబర్ 21 నుంచి 24 వరకు జరిగే కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమంగా లోక్ మంథన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జానపద కళాకారులు వారి కళారూపాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. Lok Manthan is a colloquium of nation first thinkers and practitioners. It is actually to identify, find the knowledge tradition which was existing in our Bharat nation among all societies, all communities, and to celebrate it and also to re-establish Bharatiya Jnana Parambara. Actually, all communities of Bharat, no matter whether they are living in towns or they are forest dwellers or village dwellers, every community has got the true knowledge of Bharat. But what happened during the colonial conquer, they have divided Bharat into lot of parts, and mainly they have divided it, our society, into city dwellers and forest dwellers. Actually, it was a colonial construct. Lok Manthan was planned to bridge that gap, to fill that gap, to make all society one. The true nature of our society is to be taken for and re-establish the unity to celebrate actual Indian knowledge system. పాశ్చాత్య సంస్కృతి వల్ల ఫోక్, క్లాసికల్ సంస్కృతుల మధ్య ఏర్పడ్డ ఈ వ్యత్యాసం ఎంతో మంది ప్రజల్ని జనజీవన స్రవంతి నుంచి దూరంగా బతికేలా చేసింది. వారిని పాశ్చాత్యులు అనాగరికులుగా భావించారు. కానీ భారత్ లో అలాంటి భేదమేమీ లేదు. నిజానికి ఫోక్ అనే పదం లోక్ అనే పదం నుంచి పుట్టింది. ఆదివాసులు అనే పదం పాశ్చాత్య దేశాల నుంచి పుట్టింది. భారత్ లో ఆదివాసులు, మూలవాసులు అంటూ ఎవరూ లేరు. ఉన్నదల్లా వనవాసులు, పట్టణవాసులే. దేశంలో నివసించే ప్రజలు వివిధ రకాల సంస్కృతి, సాంప్రదాయాలను అనుసరిస్తారు. వాటి మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదు. కానీ దురదృష్టవశాత్తు పాశ్చాత్య సంస్కృతి వల్ల భారత్ లో కూడా ఆ వ్యత్యాసం ఏర్పడింది. జానపదుల కంటే క్లాసికల్ సుపీరియర్ అన్న భావం ఏర్పడింది. ఇలాంటి వ్యత్యాసాన్ని రూపుమాపడానికి లోక్ మంథన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. లోక్ మంథన్ అన్న పేరిట ఎన్నో సంస్థలన్నీ, జాతీయవాద సంస్థలన్నీ కలిసి ఒక కార్యక్రమం నవంబర్ 21 నుంచి నవంబర్ 24 వరకు చేయాలి అని సంకల్పించారు. ఈ యొక్క 4 రోజుల ఈ భవ్యమైనటువంటి ఏదైతే ప్రోగ్రాం ఉన్నదో దాని వెనకాల ఆలోచన దృక్పథం ఏంటంటే, మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి, మన జనజాతులు, అలాగే మనకు పల్లెటూరులో నివసించే వాళ్ళు, అలాగే అడవులలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మన సంస్కృతి, విజ్ఞానం అంతా కూడాను ఈరోజు మనం మర్చిపోతున్నాము. దానికి సంబంధించినటువంటి ఆ విజ్ఞానం అంతా కోల్పోతున్నాం. దానిని మళ్ళీ మనం పునర్వైభవానికి తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ లోక్ మంథన్ అన్నటువంటి కార్యక్రమం మనం పెట్టుకుంటున్నాం. గతంలో బ్రిటిష్ వాళ్ళు కానీ లేదా ఇతరత్ర ఆక్రాంతాలు మనకు వచ్చి మన దేశాన్ని కొల్లగొట్టినప్పుడు ఒక విభేదాలు తీసుకొచ్చారు. పట్టణవాసులు అన్న వాళ్ళకే సంస్కృతి ఉన్నది, పల్లెటూర్లలో అడవులలో ఉన్న వాళ్ళు ఆటవికులు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళకి సభ్యత లేదు అన్నటువంటి ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. కానీ వాళ్ళ దేశాలలో అంటే అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్, కెనడా, ఇక్కడంతా కూడాను ఉన్నటువంటి మూలవాసులని వాళ్ళు విస్థాపితం చేసి వాళ్ళని తీసేసి వీళ్ళు వెళ్ళి అక్కడ నివసించడం మొదలుపెట్టారు. కానీ మన దేశంలో అటువంటి పరిస్థితి లేదు. ఆదివాసీలనో లేకపోతే మూలవాసీలను లేరు, మనం అందరం కూడా మూలవాసీలమే. అందరూ ఈ దేశానికి చెందినటువంటి వాళ్ళమే. కొంతమంది పట్టణాల్లో ఉన్నారు, కొంతమంది గ్రామాల్లో ఉంటున్నారు, కొంతమంది అడవుల్లో ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారో దాన్ని బట్టి వాళ్ళ పేరు ఉండేది. వనవాసి అన్నవాళ్ళు వనాల్లో ఉండేవాళ్ళు, గ్రామవాసి అన్నవాళ్ళు గ్రామాల్లో ఉండేవాళ్ళు, నగరవాసి అన్నవాళ్ళు నగరంలో ఉండేవాళ్ళు. కానీ మనకు పాశ్చాత్య దేశంలో సిటిజన్ అంటే సిటీలో ఉన్న వాళ్ళకు మాత్రమే హక్కులు ఉండేవి. మిగతా ప్రాంతాల్లో ఉన్న అటవిక ప్రాంతంలో ఉన్నవాళ్ళు మనుషుల కిందనే వాళ్ళు పరిగణించేవాళ్ళు కాదు. కాబట్టి ఇటువంటి సంస్కృతి మన దేశంలో కూడా వచ్చింది. కాబట్టి అది మన సంస్కృతి కాదు. మన జీవన శైలిలో, మన ప్రజలలో చిన్న చిన్న గ్రామాల్లో కూడా, అడవులలో కూడా మనకు ఉన్నటువంటి భవ్యమైనటువంటి సంస్కృతిని మనం అందరూ కూడా తెలుసుకోవాలి. మనలో వ్యత్యాసాలు లేవు అన్నటువంటి విషయాన్ని ఇంటలెక్చువల్స్, బాగా సబ్జెక్ట్ తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడతారు. అలాగే దీన్ని రోజు పాటిస్తున్నటువంటి వాళ్ళు కూడా
మనకు ఇక్కడ వచ్చి ఈ లోక్ మంథన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అలాగే యాక్టివిస్ట్ అంటే ఈ సంస్కృతిని మళ్ళీ పైకి తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి చర్చించుకొని మళ్ళీ మన పునర్వైభవాన్ని ఎలా మనం సాధించుకోవాలి అన్న దిశగా ఈ ఒక కార్యక్రమం జరుగుతుంది. నవంబర్ 21 నుంచి 24 వరకు 4 రోజుల పాటు లోక్ మంథన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జానపదుల జీవన శైలి, వారి కళలు, సాంప్రదాయాలు, అప్పట్లో వాళ్ళు ఎటువంటి వ్యవస్థలో జీవించారు అనే అన్ని అంశాలపై ఎగ్జిబిషన్, చర్చ కార్యక్రమాలు, వివిధ సాంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు ఉండనున్నాయి. లోక్ విచార్, లోక్ వ్యవహార్, లోక్ వ్యవస్థ అనే థీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జానపదుల జీవన శైలి, ప్రకృతి పట్ల వారికున్న ప్రేమ, వారి ఆలోచన విధానం ఇలాంటి అంశాలను ఈ కార్యక్రమంలో చూపిస్తారు. ఒక చర్చ కార్యక్రమం తప్ప మిగిలిన అన్ని కార్యక్రమాలను ఎవరైనా వీక్షించవచ్చు. చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మొత్తానికి జానపదం, క్లాసికల్ మధ్య ఏర్పడిన ఈ వ్యత్యాసాన్ని రూపుమాపి దేశంలో ఎన్ని సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్నా వాటి మధ్య ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే భేదాలు లేకుండా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. మరి చూడాలి ఇటువంటి కార్యక్రమాలు ఈ వ్యత్యాసాన్ని ఎంతవరకు పూడ్చగలుగుతాయో. గ్రేటర్లో దాదాపు 5,000 కాలనీలు ఉండగా 1000కి పైగా కాలనీలో చెత్త సమస్య తీవ్రంగా ఉంది. నగరంలో చాలా ప్రాంతాల్లో చెత్త వానలకు తడిసి బస్తీల్లో కొట్టుకుని రావడంతో కంపు కొడుతున్నాయి. హైటెక్ హంగులు, కాస్మెటిక్ సిటీ, ఐటీ కంపెనీలకు నగరం ధీటుగా నిలిచింది. ఇలా విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుంది. పైన అంతగా సుందరవనంగా ఉన్న భాగ్యనగరంలో చాలా బస్తీలు డంపింగ్ యార్డ్గా మారిపోతున్నాయి. సిటీలో వర్షాకాలం వస్తే కాలనీలు, బస్తీలు చెత్త కుప్పలుగా మారిపోతున్నాయి. బస్తీ వసూల ఇబ్బందులు అంత ఇంత కాదు. వారి సమస్యలను పట్టించుకునే వారే ఉండరు. ఓ పక్క రోగాలు, మరో పక్క చెత్త కుప్పలు, మరోవైపు దోమల విజృంభణతో జనం బెంబేలెత్తిపోతున్నారు. నగరంలోని 250 ప్రాంతాలు జ్వరపీడితులున్నారు. వీటిలో కొన్ని ప్రాంతాలని హై రిస్క్ గా గుర్తించారు. కానీ బల్దియా సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జీహెచ్ఎంసీ సిబ్బంది తూతు మంత్రంగా పనిచేస్తున్నారు. దీంతో కాలనీలో సమస్యలు అలానే ఉన్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల పనితీరుతో జనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్రేటర్లో చాలా బస్తీలు వర్షాకాలంలో డంపింగ్ యార్డుగా మారిపోతున్నాయి. బంజారా హిల్స్ లోని సింగడ బస్తీలో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. ఈ రోడ్లు చూస్తే ఇది నిజంగా హైదరాబాదేనా అనే అనుమానం వచ్చేస్తుంది. రోడ్లపైకి కూలర్లు, డోర్లు, ఫర్నిచర్, పరుపులు రావడంతో బస్తీ డంపింగ్ యార్డుగా మారిపోయింది. జీహెచ్ఎంసీ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. 2-3 రోజులకోసారి క్లీన్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వానలు మొదలైనప్పటి నుంచి రోడ్లు ఊడ్చే కార్మికులు అస్సలు కనిపించడం లేదని జనం వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి ఉందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. నగరంలో చాలా చోట్ల రోడ్ల పక్కన పోస్తున్న చెత్తను 10 రోజులకోసారి ఎత్తేస్తున్నారని స్థానికులు అంటున్నారు. కాలనీల్లోని రోడ్లను శుభ్రం చేయకపోవడంతో ఇంటి నుంచి బయటకొస్తే ముక్కు మూసుకోవలసిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఇది బంజారీస్ రోడ్ నెంబర్ 10 సింగాడి బస్తీ ఏరియా. ఇది సింగాడి బస్తీ ఏరియాలో మొత్తం పైన కచరకుండి ఉంది. కచరకుండి నుంచి వాళ్ళు ఎప్పుడు వారానికి 10 రోజులకు ఒకసారి కచరకుండి ఇస్తారు. బస్తీ ప్రజలంతా తీసుకుపోయి పైన చెత్త వేసేసరికి కింద వర్షానికి మొత్తం కింద కొట్టుకొని వస్తుంది. దానివల్ల మొత్తం బస్తీలో ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ మొత్తము డ్రైనేజ్ ఉంది. డ్రైనేజ్లో నాలాల పైన మొత్తం మాన్యువల్స్ అన్ని మూసి పడేస్తే వాటర్ అంతా ఎక్కడ పోవాలి? ఆ వాటర్ పోక మొత్తం పైనుంచి వచ్చే నీళ్ళంతా ఇక్కడ ఆగి మొత్తం రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. ఎవరింటి ముందర వాళ్ళు మాన్యువల్స్ బంద్ చేసేస్తున్నారు. వాళ్ళు అందువల్ల నీళ్ళు ఏమవుతున్నాయి? ఎక్కడ పోవాలి నీళ్ళు? ఎప్పుడు ఏం చిన్న ఇంత వర్షం పడ్డా కూడా పైనుంచి నీళ్ళు రోడ్ నెంబర్ 12 నుంచి మొత్తం నీళ్ళన్నీ ఇదే ఇక్కడికే వస్తున్నాయి. ఇక్కడికి వచ్చే నీళ్ళు మొత్తం ఈయనే వెళ్ళిపోవాలి. ఇక్కడ మొత్తం మాన్యువల్స్ అని బంద్ ఉండడం వల్ల నీళ్ళు మొత్తం చెత్త అంతా కింద కొట్టుకుని వచ్చి మొత్తం కచర అయిపోతుంది. ఎమ్మెల్యే కాలనీ సైడ్ నుంచి వస్తున్నాయి వాటర్ మొత్తం. ఈ బంజారీల్స్కి అంతా మెయిన్ ఇక్కడనే వాటర్ అంతా పోవడానికి ఇక్కడే ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొత్తం చెత్త కచరా చిన్న వర్షం వచ్చినా సరే ఇదే ప్రాబ్లం అవుతుంది మాకు. डेली कचरा यहाँ पे ऊपर लेके आके डालते, बोलते बच्चों को नको डालो बोले तो यहाँ ऊपर लेके आके डाल देते लोग. वो रोड नंबर 10 ज़ारा नगर सिंगाड़ा बस्ती
अब इसमें क्या हम लोग डेली बोलते बच्चों को नहीं सुनते ला। अभी पानी पड़ के क्या पूरा पानी ऐसे नीचे ले क्या अब बोले तो क्या बच्चों को लड़ाई करते ये करते वो करते। इसके लिए हम लोग बोलना छोड़ दिए लोग, किसको भी नहीं बोल रहे। सब जने क्या अपने अपने बस्ती के पहलवाना बने हुए हैं यहाँ पे। हम हमारे बस्ती के लीडर हैं भी कोई भी इतना वो नहीं कर रहे। बस्ती के लीडर हैं थोड़ा करे तो कुछ तो भी होगा ना मैडम। విశ్వనగరంగా చెప్పుకుంటున్న మన హైదరాబాద్ నగరంలో ఐటీ బహుళంతస్తుల బిల్డింగుల అభివృద్ధి కాదు, నగరంలో ఉండే బస్తీల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రతిరోజు రోడ్లు క్లీన్ చేసి చెత్త పేరుకుపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆయనతో పాటు కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి కూడా పట్టుబడ్డారు. ధరణి పోర్టల్లో నిషేధిత జాబితా నుంచి భూమి తొలగించేందుకు జాయింట్ కలెక్టర్ 8 లక్షల లంచం డిమాండ్ చేశారు. డబ్బును సీనియర్ అసిస్టెంట్ ద్వారా జేసీ తీసుకున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి జేసీ సీనియర్ అసిస్టెంట్ ను పట్టుకున్నారు. మరోవైపు నాగోల్లోని జేసీ భూపాల్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంట్లో 16 లక్షల నగదు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అనంతరం ఏసీబీ కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో వారిని చంచల్గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. గత 3 ఏళ్లుగా ఫైల్ను మూవ్ చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా మదన్ మోహన్ రెడ్డి నుంచి స్పందన ఉండేది కాదని, కావాలనే పక్కకు పెట్టేవారని బాధితులు మీడియా ముఖంగా గోడును వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అధికారులు చాలా మంది ఉన్నారని, వారందరినీ గుర్తించి వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని పలువురు బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ నుంచి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సివి ఆనంద్ అన్నారు. జాయింట్ కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. నా పేరు ఇంద్రాల రమేష్. ఇబ్రాహీంపట్నమే మాది. బాగాయత్ కాల్స్ ఇబ్రాహీంపట్నం బాగాయత్లో ఒక 6 గుంటల భూమి బైపాస్ రోడ్డుకుంది. అది ఏమైందంటే పిఓపిలో పడింది. దాన్ని చేయించమని చెప్పేసి ఒక 3-4 నెలల చరిత్రలో మనం ఇది 3 ఏళ్ల నుంచి ధరణి మొదలైనప్పటి నుంచి ఇది అందులో పడింది. మేము తిరుగుతూ ఉన్నాం 3 ఏళ్ల నుంచి. ఎవరైతే మదన్ మోహన్ ఉన్నాడో ఆ మదన్ మోహన్ ముందుకు ఫైల్ మూవ్ చేయడం అది కాదు, ఏమైనా అటు చూస్తుంటాడు, ఏమైనా ఇస్తారేమని చూస్తున్నాయి, అట్లా కూడా అడిగిన వాళ్ళు కావాలని డబ్బులు. కాబట్టి ఈ ధరణి అనేది సామాన్య రైతుకు ఒక శాపంలా మారింది. వెంటనే ధరణి రద్దన్న చేయాలి, లేకపోతే పరిష్కరించాలి. కానీ మాయమాటలు చెప్తారు. ధరణి కమిటీ అనేది వేసిరు కానీ అది వృధా, అది కాలయాపన కమిటీ. ఆ కమిటీతో పని కాదు. వెంటనే ధరణి సమస్యలు ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద చొరవ తీసుకొని పరిష్కరించాలి. సామాన్య రైతులు సాగు బతుకుల మధ్యలో ఉన్నారు. వరకు క్యాన్సర్ వచ్చి 5 గుంటలు అమ్ముకొని ఆ వైద్యం చేయించుకుందామంటే అమ్మలేని పరిస్థితి. ఒక బిడ్డ పిండి చేద్దామని ఒక 10 గుంటలు అమ్ముదామంటే అమ్మలేని పరిస్థితి. ధరణి ఉచ్చులో ఇరుక్కొని నానా అవస్థలు పడుతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ చూపించి ఈ అధికారులందరి మీద 3 ఏళ్ల నుంచి జరుగుతున్న అవినీతి మొత్తం కింది స్థాయి నుంచి పై కలెక్టర్ వరకు, సిసిఎల్ నవీన్ మిత్తల వరకు వీళ్ళ మీద దర్యాప్తు చేయాలి. వీళ్ళందరూ దొంగలే, అందరూ లంచగొండలే. ఎన్ని ఎకరాలు ఉందని, ఎంత ఇస్తావని ఇదే అడుగుతున్నారు తప్ప ఇంకోటి అయితే లేదు. మరి డబ్బులు ఇచ్చినా ఇప్పుడు అన్న ఏదో ధైర్యం చేసి ఇచ్చి దొరికించుకున్నాడు కానీ అటెండర్లతో ఆలీలతో తీసుకొని కూడా పని నడిపిస్తున్నారు. ఇట్లా దొరకని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దొరికింది నామమాత్రమే. ఇలాంటి వాళ్ళు ప్రతి కింది స్థాయి నుంచి కూడా నవీన్ మిత్తల వరకు అందరు దొంగలే. పట్నం మండల్ క్యామశంకర్ నా పేరు. మా భూమి బాగాయితీలు ఉన్నది. 344 సర్వే నెంబర్. 111 ల్యాండ్ అక్విజిషన్ 2001లో చేసారు. మా భూమి పోలే 2 గుంటల భూమి పోయింది ఆ సర్వే నెంబర్లో. అది అప్లై చేసినాం 2022లో అప్లై చేస్తే ధరణి వచ్చినాక చాలా ఇబ్బంది అవుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్ కానీ రిపోర్ట్ రాసి పంపితే ఆర్డీఓ ఆఫీస్ కానీ రాస్తే కలెక్టర్ ఆఫీస్ ఈ సెక్షన్ ఉందంటే ఆ సెక్షన్ అంటే ఈ సెక్షన్. ఎవరు కరెక్ట్గా సమాధానం చెప్పారు. ఈ పాత గవర్నమెంట్ పోయింది, టీఆర్ఎస్ గవర్నమెంట్. కొత్త గవర్నమెంట్ వచ్చినాక అవుతుందంటే 7 నెలలు పట్టింది. 7 నెలలు పట్టినా కానీ ఆర్డీఓ ఆఫీస్కి నుంచి ఈ మధ్యలో ఒక 2 months బ్యాక్ ఒక ఒపీనియన్ వచ్చిందని మళ్ళీ అన్ని ఫైల్ అని ట్రాక్ పెట్టి రాసి పంపుతారు. ఆర్డీఓ ఆఫీస్కి అటెండర్లు తీసుకొని వచ్చినా కానీ మదన్ మోహన్ అంటే ఆయన ఒక 20-30 పేర్లు రాసి అటెండర్లు తీసుకొని వస్తే వాటి మీద సంతకం కూడా పెట్టాడు. నాడు వేసిపోయారు అని అంటుంటాడు. సెక్షన్ ఆఫీసర్ ఉన్నట్టుండి సీనియర్ అసిస్టెంట్ ఆయన. పోం కదా కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే రైతులు ఏం పోతాం.
మేము ఏం కోరుకుంటున్నాం, ఆఫీసర్లని కలెక్టర్ కానీ మినిస్టర్ కానీ గవర్నమెంట్ కానీ చూసి ఈ సస్పెండ్ అయిన వాళ్ళకి కొలువియొద్దు, మళ్ళీ ఎప్పటికీ ఆ సమస్యలన్నీ వెళ్ళం పరిష్కరించాలి. మాకు తెలియకుండానే మా భూమి ప్రొహిబిటెడ్ లిస్టులో పడ్డది. ఎందుకు పడ్డదంటే దానికి సమాధానం లేదు. దాని గురించి ప్రతి రెవెన్యూ ఆఫీసర్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ తిరిగినాం, ఆర్డీఓ ఆఫీస్ తిరిగినాం, కలెక్టర్ ఆఫీస్ తిరిగినాం. అదేదో పొరపాటు జరిగిపోయింది, మీరు మాడ్యూల్ 15 ప్రకారంగా మీరు దరఖాస్తు మీ సేవలో చేసుకోండి, దాన్ని తీసేస్తామని చెప్తారు. దాన్ని దరఖాస్తు చేసుకున్నాం. ఎంఆర్ఓ గారు ఫైల్ పంపించారు, ఆర్డీఓ గారు కూడా ఫైల్ పంపించారు. తర్వాత డిఎల్ఎస్ కావాలని చెప్పి జేసీ గారు అడగడంతో మళ్ళీ అది కూడా పంపించిన తర్వాత మీరు డబ్బులు ఇస్తేనే మీరు ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి తీసేయబడదు, లేకపోతే తీసేయబడదు అన్నారు. అరే ఎందుకు ఏం పొరపాటు ఉందంటే అవన్నీ ఏముండవు, మేము తలుసుకుంటే మీరు వెళ్తుంది, లేకపోతే అట్లనే ఉంటుంది. మీకు వేరే వాళ్ళకి అంతా రిజిస్ట్రేషన్ కాదు, కావాలనుకుంటే వేరే వాళ్ళ పేరు కూడా ఎక్కొచ్చు, దానికి మేము బాధ్యులం కామని అన్నారు. మాకు భయపడి మేము డబ్బులు ఒప్పుకోవడం జరిగింది. స్వయాన చదువు చెప్పిన టీచర్ ఫైల్ కూడా రిజెక్ట్ చేయబడ్డది, కేవలం డబ్బులు వేయడానికి. అన్ని క్లియర్ ఉన్నాయి, డిఎల్ఎస్ కూడా ఉంది ఆమె దానికి, జేసీ గారి సంతకం కూడా అయింది. కలెక్టర్ గారు రిజెక్ట్ చేసింది. దానికి కారణం ఏంటంటే డబ్బులు ఇవ్వలే అని. అయితే కలెక్టర్ గారు ఇట్లాంటి కలెక్టర్ ఉన్నా అది పెద్ద దుర్మార్గమైన చర్య. సమాజిగూడ పార్క్ హోటల్లో బిగ్గెస్ట్ ఫ్యాషన్ షో జరిగింది. ఇండియన్ వెస్టర్న్ లుక్స్ తో మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. ప్రముఖ రేవన్ బోర్న్, లండన్ యూనివర్సిటీ, సవర్య ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్తంగా పలు కొత్త కోర్సులను లాంచ్ చేశారు. బీకామ్, BA చేసిన వారికి కూడా సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, MBA ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సులను లాంచ్ చేశారు. రేవెన్స్ బోర్న్ యూనివర్సిటీ మోస్ట్ హైప్డ్ కోర్స్ MBA ఫ్యాషన్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ప్రజెంటేషన్ కోర్సు లాంచింగ్ సందర్భంగా హైదరాబాద్ నగరానికి చెందిన మోడల్ సాంప్రదాయ పాశ్చాత్య థీమ్లతో ఫ్యాషన్ షో నిర్వహించారు. We have new collaboration with Ravensbourne University. ఎవరికైనా స్పెషల్ స్కిల్స్ కావాలంటే ఇది చాలా గ్రేట్ యూనివర్సిటీ. ఎందుకంటే ఈ యూనివర్సిటీలో అన్ని గ్రేట్ స్పెషలైజ్ కోర్సెస్ ఉన్నాయి. లైక్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్. ఎవరైనా బీకామ్ చేసిన వాళ్ళు ఉంటే, BA చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేయలేరు. కానీ ఈ యూనివర్సిటీలో మాత్రం సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఒక కోర్స్ ఉంది. అది బీకామ్ వాళ్ళు కూడా చేయొచ్చు. అలాగే ఇంకొకటి లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్ అనే కోర్స్ ఉంది. ఇప్పుడు ఆ కోర్స్ కి చాలా విలువ ఉంది. ఎందుకంటే జనరల్ గా మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి జాబ్ దొరకలేదు. ఏదైనా స్పెషల్ కేటగిరీ మనం కోర్స్ చేస్తేనే మనకు జాబ్ దొరుకుతుంది. అయితే దిస్ యూనివర్సిటీ చాలా స్పెషల్ కోర్సెస్ కోసం చాలా ఫేమస్. అన్ని దీని డీటెయిల్ గా ప్రెజెంటేషన్ లో VC సార్, డెప్యూటీ VC సార్ మనకు చెప్తారు. ఫ్యాషన్ షో వీళ్ళ సిటీ రౌండ్ అప్ అప్డేట్స్ చూద్దాం. మలిదశ తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధనకే ఉద్యమిస్తామని మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామా అంజిరెడ్డి అన్నారు. 9 ఏళ్లుగా స్వార్థపరులు గద్దెనకి వ్యవహరించిన తీరు తమను తీవ్రంగా కలిసివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారుల హక్కుల సాధనకై మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం స్థాపించామని తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామా అంజిరెడ్డి మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం లోగోను ఆవిష్కరించారు. ఉద్యమకారులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించడం లేదని, కానీ ఉద్యమకారుల హక్కుల సాధన జరిగే వరకు తాము ఉద్యమిస్తామని ఉంటామని సామాంజిరెడ్డి తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ రచించిన మా వాటా మాకే పుస్తకాన్ని OJAC అధ్యక్షులు BC విద్యార్థి సంఘాల జేఏసీ డాక్టర్ ఎల్చల్ దత్తాత్రేయ ఘనంగా ఆవిష్కరించారు. చట్టసభలో స్థానిక సంస్థల్లో BC రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూలూరి గౌరీశంకర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి రచయితగా, సాహితీవేత్తగా అలుపెరగిన పోరాటం చేశారన్నారు. బహుజనుల హక్కుల కోసం, BCల రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఎన్నో పుస్తకాలు రచించారని గుర్తు చేశారు. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్క BC బిడ్డ చదవాలని, ఇన్ని సంవత్సరాలుగా BCలకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకుని తమ హక్కుల సాధనకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వనస్థలిపురంలో ఆఫీసర్స్ కాలనీ, హయత్ నగర్ పలు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పర్యటించారు. ఆఫీసర్స్ కాలనీ లేఅవుట్లోని కమ్యూనిటీ హాల్ కోసం ఓపెన్ స్పేస్ వదిలిన 400 గజాల స్థలాన్ని కబ్జా చేసి భారీ నిర్మాణం చేపడుతుండగా కాలనీ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదుతో
ఈ రోజు ఏవి రంగనాథ్ పరిశీలించారు. ఈ బిల్డింగ్ కి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి కూల్చివేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక కమిషనర్ రంగనాథ్ అనంతరం ఆంధ్రకేసరి నగర్లోని బతుకమ్మ కుంట వద్ద అక్రమ నిర్మాణాలను, హైత్ నగర్లోని అతిగూడ చెరువు కబ్జాను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో షాపూర్ నగర్ సర్కిల్లోని 5 ఏళ్ల క్రితం నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిరసన మధ్య ప్రారంభించారు బీజేపీ నాయకులు. ప్రమాదాలు జరుగుతున్న పాదచారుల కోసం నిర్మించిన వంతెను ప్రారంభించాలని ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోవాలని షాపూర్ నగర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. పంజగుట్ట నిమ్స్ ఆసుపత్రి ఆవరణలో నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నిమ్స్ వైద్యుల సిబ్బంది ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిమ్స్ ఆసుపత్రిలో పోచమ్మ ఆలయంలో బోనాల వేడుకలు నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతుందని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మార్తా రమేష్ తెలియజేశారు. పోచమ్మ తల్లి దయ వల్ల నిమ్స్ వైద్యుల సిబ్బందితో పాటు వివిధ వ్యాధులతో చికిత్స నిమిత్తం వస్తున్న రోగులు, వారి బంధువులు కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఆమోదం తెలపడంతో ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ చేరుకున్న మందకృష్ణ మాదికకు శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సికింద్రాబాద్ నుంచి బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇవి వాటి పక్క హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త తాగదు, నిజం తాగదు.